మూడో ఎపిసోడు. ఇందాక చిన్నారావు ఆహ్వానిస్తే రానన్న ఆవిడ హనుమంతు వెనకాల స్కూటర్ మీద కూర్చోవడాన్ని కాస్త ఆశ్చర్యంగానే చూశారు. ఈ నెలలో బడ్జెట్ చాలా తలకిందులైంది హనుమంతు. ఓ 200 అప్పు కావాలి. చిన్నారావును అడుగుదామంటే ఈ నెల చీటీయే కట్టలేదు నేను. అదనంగా అప్పెలా అడగను? ఎక్కడన్నా పేరు చెప్పకుండా తేగలవు అందామె మెల్లిగా. హనుమంతుకు జాలి ఉప్పెనలాగా ఎగిసిపడింది. జానకి ఇంటి పరిస్థితులు అతగాడికి బాగా తెలుసు. ఈ నెలలో ఎవరో బంధువుల అమ్మాయిల పెళ్లిళ్లకు రెండిటికి తప్పనిసరిగా వెళ్ళొచ్చారు జానకి, రాఘవరావులు. ప్రయాణపు ఖర్చులు, బహుమతులు తడిసి మోపడైనా ఎంతో అక్కర వస్తే తప్ప జానకి అలా అడగదు. అదైనా హనుమంతు ద్వారా తెప్పించుకుంటుంది. ఇలా మరీ అవసరమైతే, లేకుంటే తనే వెళ్ళి చిన్నారావు దగ్గర తీసుకుంటుంది నేరుగా. అలాగే అక్క, రేపు ఉదయానికి సర్దుతాను. ఏ జన్మలోని రుణానుబంధమో తమ్ముడు అంది జానకి. ఆమె కంఠం గాద్గదికమైంది. హనుమంతు నవ్వాడు. వద్దక్క, అన్ని మాటలు అనకు. కొందరిని చూస్తే ఏంటో వాత్సల్యం, ఆత్మీయత పెళ్ళు ఉబికితాయి. కొందరిని చూస్తే చాలు ఆ జన్మ వైరం ఏదో అకారణంగా తలెత్తుతుంది. ముఖ్యంగా మీ చెల్లాయి. హే, హనుమంతు మాట మధ్యలో ఆగిపోయింది. పెద్ద జర్క్తో స్కూటరు ఎగిరిపడింది. ఎదురుగా వాయువేగ మనోవేగాలతో వస్తున్న లారీ స్కూటర్ను వెంట్రుక వాసిలో గుద్దేయకుండా ముందుకు పోయి మరో వ్యాన్ని అలవోకగా గుద్ది కీచుమని ఆగిపోయింది. వ్యాన్ డ్రైవరు, వ్యాన్లోని వాళ్ళు బ్రతికి బయటపడ్డారు, ఓ మోస్తరు గాయాలతో. వ్యాన్ ముందు భాగం బాగా దెబ్బతింది. ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు తిట్ల ప్రవాహం. మెల్లిగా స్కూటర్ను తిరిగి స్టార్ట్ చేస్తూ అన్నాడు హనుమంత్. చూసావా అక్క, ఒక్క క్షణంలో మాత్రమే మృత్యువును తప్పించుకున్నాం. ఈ స్పీడ్ యుగంలో మనిషి మృత్యువును వెతుక్కుంటూ విమానాల్లో, రాకెట్లో పరిగెడుతున్నాడని అనిపిస్తోంది. హనుమంతు మాటలు వినిపించలేదు జానకి. ఒక్క క్షణం క్రితం తాము తప్పించుకున్న మృత్యువు తాలూకు దడ ఇంకా తగ్గలేదు. స్కూటర్ జర్కిచ్చినప్పుడు కింద పడబోయి తమాయించుకోవడంలో కాలి వేళ్లు బాగా గీసిపోయాయి. తను ఇక్కడ చనిపోయి ఉంటే తన పిల్లలు ఏమయ్యేవాళ్ళు? తన భర్త, తన చెల్లెలు. ఆమె తల నలిగిపోయినట్టు అనిపించింది క్షణం కాలం. అసలు హేమలత ఎలా వచ్చింది తమ కుటుంబంలోకి? ఆమె ఆలోచించదలుచుకోలేదు. మౌనంగా కూర్చుంది. ఆఫీస్కు వచ్చాక దిగుల్లేదు. నీతో పాటు స్టేషన్కి వస్తాను హనుమంతు, నీ పనయ్యాక ఇంటికి వెళ్దామంది. ఆమె కంఠస్వరం వణుకుతోంది. యాక్సిడెంట్ తాలూకు షాక్ నుంచి ఆమె ఇంకా కోలుకోలేదని అర్థమైంది హనుమంతుకు. హేమలత తండ్రి కామేశం, తల్లి శారదాంబ. ఆమెకు ఒక చెల్లాయి, 2 తమ్ముళ్ళు ఉన్నారు. కామేశం గారు హై స్కూల్ టీచర్గా పనిచేశారు. ఆయనకి 2 ఆడపిల్లలు. డిగ్రీ కోర్సులు చదివించాకే పెళ్లి చేయాలని, అలా అయితే ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము ఆర్థికంగా నిలబడగల అవకాశం ఉందని, అవసరమైతే భర్తతో పాటు ఉద్యోగాలు చేసుకుని బ్రతకగలరని ఆశించాడు. అంచేత ఆయన హేమలతని డిగ్రీ కోర్సులో చేర్పించారు. మనిషికి ఆశయాలు ఉండగానే సరిపోదు, అందుకు తగిన ఆర్థిక వనరులు, ఆరోగ్యము, ఆయుష్ కూడా ఉండాలి. BA మొదటి సంవత్సరంలో ఉండగానే ఒకరోజు కామేశం హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అతగాడు ఎంతో శ్రమ మీద కూడబెట్టి బ్యాంకులో ఉంచిన డబ్బు 6,000 మాత్రమే. కామేశం తమ్ముడు రామేశం ఆసరికి వ్యాపారం పెట్టి లక్షాధికారిగా మారి ఉన్నాడు. రామేశం చదివింది BA, BEDA. అతగాడు టీచర్గానే పనిచేస్తూ ఉండేవాడు. అతగాడికి ఒకే ఒక బావమరిది హఠాత్తుగా చనిపోవడంతో భార్య వైపు ఆస్తి కలిసొచ్చింది. ఆ ఆస్తి అమ్మి నగరంలో బంగారు, వెండి నగల కుదువ వ్యాపారం పెట్టాడు. అందులో రామేశం బాగా లాభాలు ఆర్జించి లక్షాధికారి అయ్యాడు. కామేశానికి ఒక నియమం ఉంది. తన ఆర్థిక బాధలు, అవసరాలు ఎన్నైనా ఉండని ఇతరులను సాధ్యమైనంత వరకు అప్పు అడగడం కానీ, లేదా అప్పళంగా ఇతరులకు డబ్బు వాటంతట వాళ్ళు ఇవ్వజూపినా తీసుకోవడం కానీ చేయకూడదని. అలా ఒకసారి ఇతరుల డబ్బు మీద ఆధారపడడం అంటూ మొదలు పెడితే ఇంకా ప్రలోభానికి అంతుండదు, అవసరాలు పెరుగుతాయి. కామేశం గారు తన ఆదర్శాన్ని తన భార్య, పిల్లలకు కూడా చక్కగా బోధించారు. వాళ్ళు కూడా తమకున్న దానిలో సంతృప్తి పడడం అలవర్చుకున్నారు.
రామేశం చాలాసార్లు ఆర్థిక సహాయం చేస్తాను అంటూ వచ్చాడు. కామేశం తమ్ముడికి మృదువుగా నచ్చజెప్పాడు. నా తమ్ముడివి నువ్వు, అవసరమైతే నీ దగ్గర గాక మరెవరి దగ్గరికి వస్తాను? అప్పు కోసమైనా, అవసరం కోసమైనా. ఆ చనువు హక్కు మీ అన్నగా నాకున్నాయి కూడాను. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కట్నాలకు అవసరం రావచ్చు, ఆ రోజు అడుగుతాను తప్పనిసరిగా అని. ఆ అవసరం రాకముందే కామేశం చనిపోయాడు. రామేశానికి డబ్బొచ్చాక ఒక విపరీతమైన సెంటిమెంట్ తగులుకుంది. రామేశం కామేశం 16-14 వయసులో ఉండగా వారి తండ్రి మరణించాడు. ఆయనకు చాలా కాలంగా ఉబ్బసం వ్యాధి ఉండేది. ఆ పేదరికంలో ఆయనకు సరైన మందులు వాడే సౌకర్యం ఉండేదే కాదు. వ్యాధి మరీ విపరీతంగా ఉన్నప్పుడు ఏ ఆకుపసరో ఆయుర్వేద వైద్యమో చేసుకునేవాడు స్వంతంగా. లేనప్పుడు లోపల బాధను అణుచుకునేవాడు. తండ్రి మరణించినప్పుడు రామేశం దగ్గర ఆయన గారి కర్మ బ్రహ్మాండంగా జరిపించడానికి ఆర్థిక వసతి లేదు. అంచేత వీళ్ళిద్దరూ తల్లి కలిసి చనిపోయిన తండ్రికి చాలా స్వల్ప ఖర్చులతో కర్మ అయింది అని అనిపించారు. అయితే కర్మకు వచ్చిన బంధువులంతా వాళ్ళిద్దరూ వినేటట్టుగా తండ్రికి సరిగ్గా వైద్య సౌకర్యం కలగజేయలేదని, కర్మైనా భారీగా జరపలేదని, ఇందువల్ల ఆ తండ్రి ప్రేతాత్మకు ఉత్తమ లోకాలు ప్రాప్తించకపోవచ్చునని తీరి కూర్చుని విమర్శించారు. ఇద్దరూ ఎలాగో డిగ్రీ కోర్సులు పూర్తి చేశామని అనుకున్నారు. టీచర్స్గా ఉద్యోగాలు సాధించుకున్నారు. ఆ గడిచిన కాలమంతా ఒక పీడ కళ, ఓ ఆర్థిక కటకట తాలూకు భీకర సమరం. తల్లి మరణించడం ఆ సమయంలోనే, ఆమె కర్మ కూడా అంతంత మాత్రంగానే జరిపించారు ఇద్దరు. అప్పుడు బంధువుల్లో వాళ్ళిద్దరికీ ఏ విధమైన ఆర్థిక సహాయం చేయని వారంతా కర్మ సరిగ్గా జరపలేదని మాత్రం విమర్శించారు. అన్నదమ్ములు ఇద్దరిని. కామేశం తను పొందిన జీవితానుభవాల పాఠాలలో ఈ బంధువుల విమర్శలను లెక్క చేయలేదు. కానీ రామేశానికి మాత్రం అదో ముళ్ళులా మిగిలిపోయింది మనసులో. డబ్బు బాగా వచ్చిన రామేశానికి ఒక ప్రత్యేకమైన, ఒక ప్రగాఢ కోరిక 1000 తలలతో విజృంభించింది. ఇక తన కుటుంబంలో ఎవరికి కానీ ఏ చిన్న జబ్బు వచ్చినా అతి ఖరీదైన మందులు వాడి ఆ జబ్బునే గాక ఆ వ్యక్తి మరణాన్ని కూడా తాను ఆపాలి. తన డబ్బుతో. అలాగే తన కుటుంబంలో ఏ వ్యక్తికైనా తన మందులకు అతీతంగా మరణించడం జరిగితే ఆ వ్యక్తి తాలూకు కర్మ 13 రోజులు అతి ఘనంగా, అతి వైభవోపేతంగా జరపాలి. ఆ వ్యక్తి చేసిన పాపాలు అతగాన్ని ఉత్తమ లోకాలకు పంపకున్నా తను చేసే కర్మ ద్వారా ఆ వ్యక్తి ప్రేతాత్మని మెడబట్టి ఉత్తమ లోకాలకు గెంటించుకుపోవాలి. లోకంలో శుభకార్యాలకు అప్పులు దొరుకుతాయి, సత్రాలు, ఇళ్ళు విడిదికిస్తారు. కానీ భావకులకు, కర్మలకు ఎవ్వరూ ఇవ్వరు. అంచేత ఊరి బయట శివాలయం పక్కన కేవలం ఈ కర్మకాండాల కోసమే ఒక 25,000 రూపాయలు తను, మరికొంతమంది తనలాంటి సెంటిమెంట్ గల దాతలు సహాయంతో 4 గదుల సత్రం లాంటిది కట్టించాడు రామేశం. అది కట్టించాక దాని ప్రారంభోత్సవం రామేశం భార్యతోనే జరిగింది. భార్యకి ఏ జబ్బు లేదు, మందులు ఇప్పించే అవకాశమూ లేదు. కూర్చొని మాట్లాడుతున్న మనిషి మాట్లాడుతున్నట్టుగానే మరణించింది ఏమిటో. ఇక్కడ కంగు తిన్నాడు రామేశం. భార్యకు ఒక జబ్బు ఉండి అది తన డబ్బుతో అతి ఖరీదైన మందులతో కొంతకాలం తగ్గించి ఉంటే, ఆ తర్వాత ఆమె మరణించి ఉంటే ఓ తృప్తిగా ఉండేది. అలా కాకుండా పుటుక్కున చచ్చి ఊరుకుంది. మందులు వాడని మరణం ఏమిటబ్బా, ఆ కొరవ తీర్చుకోవడానికి అన్నట్టు రామేశం తన భార్య కర్మ పెద్ద పెద్ద ఖరీదైన శుభలేఖలంత సైజు కర్మ వివరాలు తెలుపుతూ బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపి, లోక విరుద్ధమే అయినా రోజు ఏదో ఒక వేళలో దుఃఖ రసాన్ని ఒలికించే ఆర్తితో కూడిన షహనాయి వాద్యం, ఓ ప్రత్యేక షహనాయి వాద్యగాని చేత వాయింపించాడు. ఈ 13 రోజులు బంధుమిత్రులందరికీ భారీ ఎత్తున షడ్రసోపేతమైన భోజనాలు ఏర్పాటు చేసి, అవురా ఇది కర్మ, పెళ్ళాం చచ్చినందుకు రామేశం బాధపడుతున్నాడా లేక ఆవిడ వదిలిపోయినందుకు సంతోషిస్తున్నాడా అని లోపల తర్కించుకునేంతటి అద్భుత రీతిలో తాను కట్టించిన కర్మలు,
సత్రంలో భారీ ఎత్తున కర్మ చేశాడు. ఆ తర్వాత ఆ సత్రంలో వరుసగా కర్మలు జరుగుతూనే ఉన్నాయి. అదొక తృప్తి రామేశానికి. అన్న కామేశం చనిపోయాడని తెలియగానే రామేశం వేలకు వేల రూపాయల చేతిలో పట్టుకొచ్చాడు. వదిన శారదాంబను భర్త చనిపోయినందుకు ఓదార్చాలి అని అనిపించలేదు అతనికి. వదిన, ఏం జబ్బమ్మ అన్నయ్యకి గుండెపోటు తరచూ వచ్చేదా? నాకైనా చెప్పాడు కాదు ఆయన. వెదవ గుండె జబ్బో లెక్క. ఈ రోజుల్లో గుండె తీసి గుండె పెట్టించేవాడిని డబ్బు బారేస్తే. ఈ రోజుల్లో వైద్యం దేమిటి, ఏమైనా చేస్తారు. కాదు, నాకు మందులు వాడే అవకాశం లేకుండా అన్నయ్య ఇలా చనిపోవడం ఏమీ బాగాలేదు. హేమలత, పెద్ద పిల్లవు, నువ్వైనా నాన్నకు గుండె జబ్బని రాసావు కాదే ఈ బాబాయ్కి. సర్లే, మన చెయ్యి దాటిపోయింది. నా మందులకి అన్నయ్యకి రుణం లేదు. ఇంకా అన్నయ్య కర్మ భారీగా చేద్దాం. అప్పట్లో మా నాన్న అమ్మల కర్మల్లా ఏబ్రాసితనంగా చేయాల్సిన కర్మ మనకేమీ లేదు ఇప్పుడు. నా భార్య కర్మలా ఘనంగా. ఎలా చెప్పుకుపోతున్న మరిది మాటలకు హడిలిపోయింది శారదమ్మ. నాయనా రామేశం, నీ మాటకు అడ్డం చెప్తున్నాను అనుకోకు. మీ అన్నయ్య మరణం ఏర్పరిచిన శూన్యం భారీగా నేను బిడ్డలుగా వాళ్ళు జీవితాంతం అనుభూతి చెందేదే గానీ మరెవరూ పంచుకోగలిగేది, తీసివేయగలిగేది కాదు. మిగిలి ఉన్న మేము నీతిగా నిజాయితీగా బ్రతికి అన్నగారి ఆదర్శాలను అమలు పరచగలిగితే అదే మాకు తృప్తి. కర్మ ఏదో అయిందనిపిద్దాం. గోదానాలు భూదానాలు వద్దు. వాటికి ప్రత్యామ్నాయాలుగా ఓ సేరు బియ్యం ఇచ్చినా పర్వాలేదు అంటారు. పరిశీలించండి. బ్రాహ్మణులు ఎవరు చేసుకున్నా మంచి చెడు మాత్రమే వారి వెంట ఆత్మ సంస్కారంగా వస్తాయి అంటారు పెద్దలు. మీ అన్నయ్య దగ్గర నేను అక్షరాలు నేర్చుకున్నాను. భారతం, భాగవతం, రామాయణం లాంటి గ్రంథాలు ఆయన వల్లే చదవగలిగాను. అర్థం చేసుకునేపాటి తెలివితేటలు కూడా వచ్చాయి నాకు. అన్నిట్లోనూ చెప్పే సారాంశం ఒకటే: జీవి బ్రతికుండగా ఆచరించే సత్కర్మ దుష్కర్మ ఫలితాలే సంస్కార రూపంలో బీజాకృతి దాల్చి మరుజన్మకు జీవి పుట్టుక జరుగుతుంది అని. ఆయనకి కర్మల మీద పెద్దగా గురిలేదు. నీవు ఈ కర్మకు ఎక్కువగా డబ్బు తగలేయొద్దు. నీ వేదన ఆర్థిక సాయం చేయదలుచుకుంటే ఆయన గారి డబ్బు 6,000 ఉంది. అందులో ఓ 1,000తో కర్మ అయిందనిపిద్దాం. మిగతా 5,000 నువ్వు 10,000 సాయం చేస్తే మీ అన్నయ్యకు తెలిసిన చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు. 2 ఆడపిల్లల పెళ్ళి జరిపిద్దాం. ఆడపిల్లల బరువు తీరినట్టు ఉంటుంది. వృధా కర్మకు గాక శుభకార్యానికి 2 ఆడపిల్లలు జీవితంలో స్థిరపరిచే మంచి పనికి నీ డబ్బు సద్వినియోగం అయినట్టు ఉంటుంది అని అంది. ఆమెకి ఇప్పుడు కన్నీళ్లు రావడం లేదు. ఏదో ఒకటి కానీలే అన్న నిర్లిప్త ధోరణి రాలేదు. బిడ్డల భవిష్యత్తు పట్ల తాను ఆచరించవలసిన కర్తవ్యం ఒకటే దృఢంగా కళ్ళెదుట మనసు నిండా పరుచుకున్నది. రామేశం వదిన వైపు చిరాగ్గా చూశాడు. సర్లే వదిన, నువ్వు అందరి ముందు ఇలాగే మాట్లాడకుండా ఈ 10 రోజులైనా గంభీరంగా కన్నీళ్లు రావని మొండి చేయకుండా కళ్ళొత్తుకుంటూనైనా కూర్చొని మా పరువు కాపాడు ముందస్తుగా. ఏది అవసరమైన ఖర్చో ఏది దండ ఖర్చో మాకు తెలుసు అన్నాడు కోపంగా. ఒక ఉప్పెన వస్తోంది. అలా సాగిపోవలసిందే. డబ్బున్న మనిషికి ఓ ఆలోచన వస్తుంది. అది అలా కొనసాగవలసిందే. ఆవేశానికి ఎదుటివారి సెంటిమెంట్స్, ఆదర్శాలు, ఆలోచనలు, ఆత్మాభిమానాలు ఏవైనా కొట్టుకుపోని అలా సాగిపోవలసిందే. మర్నాటికల్లా 6 వంటవాళ్ళు దిగారు. పెద్ద పెద్ద ఆహ్వానాలు శుభలేఖల్లా బంధువులందరికీ అందాయి. కర్మ నిర్వర్తిస్తున్నది రామేశం గనుక రామేశంతో ఉద్యోగ అవసరాలు, ఆర్థిక అవసరాలు, ముఖ్యంగా రోగపరమైన ఆర్థిక సాయాలు కావలసిన బంధు బలగం అంతా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేశారు. కామేశం బస్ట్ సైజ్ ఫోటో, ఆయనగారి జననం మరణం కర్మల తాలూకు తేదీలతో ఇంగ్లీషు తెలుగు పేర్లన్నిటితోనూ వచ్చేసింది. ఒక సాధారణ స్కూల్ మాస్టర్ ప్రేతాత్మకు అతగాడి లక్షాధికారి తమ్ముడు ద్వారా జరగబోయే ఉత్తమ గతులు కళ్ళారా చూడ్డానికి. తమకు అలాంటి అదృష్టం ఏనాటికి పట్టగలదా అని లోపల వాపోతూ చాలామంది ఆ కుటుంబంతో పరిచయం ఉన్న వారంతా వచ్చేశారు. ఏ ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ చనిపోయిన కామేశం గారి పట్ల ఎక్కువ సానుభూతి ప్రకటించలేదు. బ్రతుకున్న ఈ కుటుంబం భవిష్యత్తు పట్ల ఆందోళన కూడా వ్యక్తపరచడం లేదు.
ఈ కర్మ జరిపిస్తున్న రామేశాన్ని తెగ పొగుడుతున్నారు, బళాబళి అంటున్నారు. హేమలతకి కోపం ముంచుకొచ్చింది. శారదాంబ దుఃఖం ఆవేదనగా అణచుకున్న నవ్వుతో అంది, హేమ, ఈ 10 రోజులు ఇలా సాగని, ఇదొక ప్రవాహం. మన శరీరాలకి కంపతుట్టెలు చుట్టుకుని కోసురాళ్ళు కొట్టుకొని మనం సహించి తీరాలి. మీరు చెవులున్న చెవిటివాళ్లుగా, కళ్ళున్న గుడ్డివారుగా మారిపోండి. ఈ చక్కటి అనుభవం ద్వారా నేర్చుకోదగిన పాఠం చాలా ఉంది ఇక ముందు. ఈ మీ బాబాయ్ నుంచి ఓ రూపాయి అయినా సరే అప్పుగా కానీ ఉచితంగా కానీ మనం పుచ్చుకోవద్దు. నీకు సుమలతకి పెళ్ళిళ్ళు కాకున్నా పర్వాలేదు. మీ స్వయం కృషితో మీరు పైకి రండి. తమ్ముళ్ళని పైకి తెచ్చేందుకు ప్రయత్నించండి. మీరిద్దరి కుటుంబానికి పెద్ద మగపిల్లలని భావించుకోండి. అందుకు అనువుగా మీ మనసులని మలుచుకోండి. మీ కళ్ళ ముందు నాకెన్ని రోగాలు వచ్చినా నా కోసం 1 రూపాయి మందులైనా కొనొద్దు. ముఖ్యంగా రామేశం బాబాయ్ వద్ద నుండి మందుల కోసం తీసుకురావద్దు. నా కర్మ చేయొద్దు. ఏ మనిషి అయినా జీవించి ఉన్నంతకాలం చేసే సత్కార్యాలు మానవత్వంతో కూడిన ప్రవర్తన మాత్రమే ఆ వ్యక్తికి యహము పరమో ఇస్తాయి. అదే మానవత్వం, అదే దైవత్వానికి బాట. తల్లిగా మీకు నేను చెప్పగలిగేది ఇదొక్కటే. హేమలత తల్లిలో కొత్త రూపాన్ని చూసింది ఆ క్షణంలో. అలాగే అమ్మ అంది దృఢ నిశ్చయంతో. రామేశం భారీగా వదిన మాంగళ్యం తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాడు. కానీ ఆ రాత్రికి రాత్రి శారదాంబ తన చేతికి అందినంత వరకు జుట్టంతా కత్తిరించేసుకుంది. మాంగళ్యాన్ని, గాజుల్ని తృణప్రాయంగా తీసేసింది. తెల్లవారుజామున బంధువులంతా కోలాహలంగా, కుతూహలంగా కొత్త దృశ్యాన్ని తిలకిద్దామనే ఉద్దేశంతో ఉండగా శారదాంబ తెల్లని దోవతితో, జుట్టు చాలా వరకు కత్తిరించబడిన తలతో గది బయటకు వచ్చి రామేశంతో అంది, నాయనా రామేశం, ఈ ఒక్క పని నేను స్వతంత్రంగా నీ డబ్బుకు అతీతంగా చేసుకోగలిగాను. ఇక నన్ను బాధ పెట్టకు అంది. పిశాచాన్ని చూసినట్టు తుళ్ళిపడ్డారంతా. రామేశం కంగు తిన్నాడు. లోపల కోపడ్డాడు. ఈ వదిన మూర్ఖురాలు, తొందరపాటు మనిషి. కర్మకాండంలో అంచెలంచెలున్నాయి. ఈ జుట్టు తీయించే కార్యక్రమంలో ఏం అర్థం ఉందో శాస్త్రాల్లో ఇక్కడే ఉండిపోయే గోవుతోక ఆధారంగా ఆ లోకంలోని వైతరుణిని ప్రేతాత్మ దాటుతుంది. ఈ లోకంలో చెరువు గట్టు మీద తీయించే జుట్టు ద్వారా ఆ స్త్రీ భర్త మరేం దాటవలసి ఉందో ఇంతా చేసి ఈవిడ తొందరపడిపోయింది. పోనీ ఈరోజు జరగవలసిన కార్యక్రమంలో ఈ ఒక్కటి లోటొచ్చింది. దీని బదులుగా సాయంత్రం షహనాయి వాద్యం ఓ గంట అదనంగా ఆర్తిగా వాయించే ఏర్పాటు చేస్తే సరి. ఈ తెల్లవారుజామున జరగవలసిన ఏడుపు సాయంత్రం ఆ వాయిద్యంలో ప్రతిధ్వనించింది. బంధువుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఓ 100 ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నాడు రామేశ్వరం. అలా అన్న కర్మకాండ యథావిధిగా పూర్తి చేసిన రామేశం, సరోజినమ్మ వెళ్ళిపోయారు. బ్యాంకులో ఉన్న 5,000 అయిపోయాయి. ఈ కర్మకాండలో మొదటి భాగంగా రామేశం ఖర్చు చేసిన మొత్తం సుమారు 8,000. ఇది నిప్పులాంటి అప్పు, మనం తీర్చి తీరాలి అంది శారదాంబ. అందరూ వెళ్ళాక ఆమె శుభ్రంగా తల గుండు గీయించేసుకుంది. తీరుద్దామమ్మా, రామేశం బాబాయ్ కర్మకు ఇద్దాం. లేదు, రామేశం బాబాయ్ కొడుకు కర్మకు, అదీ కాదు సరోజనమ్మ కర్మకు తీరుద్దాం అంది హేమలత ఖచ్చితంగా. ఆ తర్వాత తల్లి కూతుళ్ళు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు. సుమలతకు హై స్కూల్ చదువు పూర్తయింది. ఆ అమ్మాయిని ఇక కాలేజీలో చేర్పించవద్దు. సుమలత కుట్టు మిషన్ నేర్చుకోవడము, టైపు పరీక్షలకు పోవడం, హిందీ పరీక్షలు వగైరా ఎక్కువ ఖర్చు లేని విద్య నేర్చుకుంటుంది. ఇంట్లో మానసికంగా కృంగిపోయి ఉన్న తల్లికి సాయంగానం బజార్ నుంచి వస్తువులు వగైరా తీసుకురావడం లాంటి పనులకు ఇంటి వద్దే ఉంటుంది. హేమలత మాత్రం కాలేజీలో చదువుతుంది. సాయంత్రం కాలేజీ అయిపోయి రాగానే ఇక్కడే కామేశానికి తెలిసిన ఒక బట్టల షాప్ ఓనరు 150 రూపాయల జీతం మీద సేల్స్ గర్ల్గా తన షాప్లో ఉండమన్నాడు కాబట్టి ఆ పని చూసుకుంటుంది. రాత్రి 9 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. తమ్ముళ్ళు ఇద్దరిలో ఒకడు 9, మరొకడు 7 చదువుతున్నారు. వాళ్ళు హై స్కూల్ చదువు పూర్తయ్యాక అప్పటి వసతిని బట్టి వాళ్ళని ఏదైనా టెక్నికల్ కోర్సుల్లోనో డిగ్రీ కోర్సుల్లోనో చేర్పించవచ్చు. కామేశం ఇన్సూరెన్స్ తాలూకు డబ్బు 6,000 వచ్చింది. అది హేమలత చదువుకు సరిపోతుంది. శారదామ్మ ఒంటి మీద ఉన్న 3 పేటల గొలుసు, 2 జతల గాజులు అమ్మించింది.
ఆ మొత్తం బ్యాంకులో వేయించింది. దాని మీద వచ్చే వడ్డీతోనూ హేమలత బట్టల షాప్లో పనిచేసే తాలూకు జీతంతోనూ జాగ్రత్తగా ఇల్లు గడిపే ఏర్పాటు చేసుకున్నారు. చూడమ్మా హేమలత, మీ నాన్న కామేశం స్కూల్ మాస్టరే. ఆయనకు వచ్చే ఆదాయం చాలా తక్కువ, కానీ ఆయన హృదయం ఎంత గొప్పదో ఆయన గారి దగ్గర గుప్తదానాలు పొందిన మాబోటి వారికి తెలుసు. నా ఇంట్లో నేను ఏ ఆధారం లేకుండా వీధిలోకి నా సవతి తల్లి ద్వారా గెంటబడిన రోజున మీ నాన్న నాకు 500 రూపాయలు ఇచ్చారు. అది అప్పు అనలేదు, ప్రోనోటు రాసిమ్మని అనలేదు, ఎప్పుడు తీరుస్తానని కూడా అడగలేదు. ఆ 500 రూపాయలతో బట్టలు కొని మూట నెత్తిన పెట్టుకుని అమ్ముకొని బ్రతికాను. అదే నాకు జీవనాధారం అయింది. ఆ మూట ఈ షాపుగా పెరిగింది. ఈరోజు ఆయన బిడ్డగా నిన్ను నా షాపులో సేల్స్ గర్ల్గా చూడడానికి నా మనసు గెలగెల్లాడుతోంది. కానీ నీకు ఈ శిక్షణ జీవితంలో ఆత్మాభిమానంతో బ్రతకడానికి ఉపకరిస్తుంది. ఉట్టినే నేను నెలలా సాయం చేయడం అదొక బాధ్యతా రాహిత్యాన్ని నీలో పెంచుతుంది, ప్రలోభని పెంచుతుంది, లోక నిందలకు గురి చేస్తుంది. అంచేత నీవు కష్టపడి పని చేయి. అందరి సేల్స్ గర్ల్స్తో పాటు నీకు జీతం ఇస్తాను, కానీ మీ కుటుంబానికి సంవత్సరానికి అయ్యే బట్టలన్నీ నేను ఉచితంగా ఇస్తాను, కాదనకు. ఈ విధంగా మీ నాన్న ఆనాడు నాకు కల్పించిన చేయూతని రుణం తీర్చుకొని, ఇది ఇలా జరిగి ఉండకపోతే మీ అక్క చెల్లెళ్ళిద్దరూ పెళ్ళిళ్లకు మీ కుటుంబ అవసరమైన బట్టలన్నీ ఉచితంగా నేను ఇద్దాము అని అనుకున్నాను. ఇలా జరిగింది. అమ్మగారు శారదామ్మగారు ఒక పట్టానయ్య ఇతరుల సహాయానికి ఒప్పుకోరు. ఆవిడ గారికి నేను నేరుగా చెప్పే ధైర్యం లేదు. నువ్వు చెప్పు అన్నాడు బట్టల షాప్ యజమాని శివరామయ్య. హేమలత నిర్గాంతపోయింది. తమ కులం కానీ బంధుత్వం కానీ లేని శివరామయ్యలో ఎంతటి నీతి, నిజాయితీ, మానవత్వం ఉన్నాయి. ఈ సంఘటనతో ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది. ఈ లోకంలో మంచికి వెలువంది. ఆర్థికంగా తగ్గు స్థితిలో ఉన్న తమబోటి వారికి గౌరవంగా చేయూతనిచ్చే శివరామయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. తను స్టడీగా ఏ ప్రలోభలకు లొంగకుండా కొన్నేళ్ల పాటు అమ్మ చెప్పినట్టు మగ పిల్లాణ్ణి అని అనుకుని ఆడతనం మర్చిపోయి జీవితాన్ని ఎదుర్కొంది అంటే తన కుటుంబంలోని వారంతా వృద్ధిలోకి వస్తారు. 4 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఆమెకు డిగ్రీ వచ్చింది. టైప్ పరీక్షలు పాస్ అయింది. అక్కడ ఒక ప్రైవేట్ ఫామ్లో జాబ్లో చేరింది. ఆమెకు నెలకు 400 రూపాయలు వస్తున్నాయి. సుమలత కుట్టు పరీక్ష పాస్ అయింది. టైప్, హిందీ పరీక్షలు పాస్ అయింది. శ్రీరామ్ స్కూల్ చదువు పూర్తయ్యాక టెక్నికల్ కోర్సులో చేరాడు. ఆ కోర్సు అయితే త్వరగా ఉద్యోగం వస్తుందని జయరామ్ ఇంటర్లో చేరాడు. ఈ సమయంలోనే శారదామ్మ బాగా జబ్బు పడింది. శారదామ్మ పైకి గంభీరంగా తిరుగుతోందే కానీ భర్త చనిపోయిన నాటి నుంచి ఆమె లోపల డొల్లలాగా మారిపోయింది. ఆర్థికమైన కటకటలో బిడ్డల భవిష్యత్తు దృష్ట్యా తన దుఃఖాన్ని తనలోనే మింగుకోవడం, ఉన్న కొద్దిపాటి వనరులలో 4 బిడ్డలకి మంచి ఆహారం సమకూర్చడం ఆమెకు తలకు మించినదైంది. ఒక పూట తను తినక ఆకలిగా లేదని తల్లికి మాత్రమే అర్థమయ్యే అంతర్ఘర్షణలో ఆమె కాలాన్ని నెట్టుకొస్తోంది. ఎదురుగా కర్తవ్య నిర్వహణలో నలిగిపోతున్న 2 పెళ్లిగాని కూతుళ్ళు, వారికి వివాహాలు చేయలేని నిస్సహాయత, వయసు మించిపోతున్న కూతుళ్ళు, లోపల అణచివేసుకుంటున్న కోరికలు, తల్లిగా తెలిసి ఏమీ చేయలేని దుర్భర వాస్తవం బయట ప్రపంచంలో తిరుగుతున్న ఈ ఆడపిల్లలిద్దరూ ఏ క్షణంలో ప్రకృతి సహజమైన ఏ చిన్ని ప్రలోభానికై ఆకర్షణకు లొంగిపోతారేమోనని అనుక్షణం టెన్షన్. అలా జరిగితే నేను తప్పుపట్టను. నా బిడ్డలు నిప్పులాంటి వాళ్ళు. సీతమ్మ తల్లి పుట్టిన నేల ఇది. ఆ తల్లి నడిచిన నేల ఇది. ఆడపిల్లలు ఓ పట్టాన తప్పు చెయ్యరు ఈ నేల మీద. కానీ వాళ్ళని అనుక్షణం అగ్ని పరీక్షలకు గురి చేసే సంఘటనలు ఎదురైతే వాళ్లకు ఆత్మరక్షణ సాధ్యమా? ఆ అగ్ని పరీక్షలకు ఎంతకాలం ఎదురు నిలవగలరు వీళ్ళు? అలా రాత్రింబవళ్ళు తనకు తానే ప్రశ్నలు జవాబులు వేసుకోవడం అన్నీ కలిసి ఆమెకు తరచూ తల వెనక భాగం నుంచి ప్రారంభమయ్యే ఒక విధమైన పోటు కణతల వరకు వ్యాపించింది. ఏ క్షణంలోనైనా తల నరాలు ఫట్మని పేలిపోవచ్చు అని అనిపిస్తోంది.
దానిని కొద్దిపాటి తలనొప్పిగా ఆమె బిడ్డలకు చెప్తోంది. ఆ నొప్పి తీవ్రతను బట్టి 1 గంట అరగంట అచేతనంగా పడుకుంటోంది. ఒకసారి సరోజనమ్మ వచ్చినప్పుడు ఇలాంటి తలపోటే వచ్చింది శారదాంబకు. కామేశం కర్మ భారీ ఎత్తున జరిపి వెళ్ళాక రామేశం 2-3 సార్లు హేమలతకు, వదిన శారదాంబకు ఉత్తరాలు రాశాడు. మరి కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.